హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వీకెండ్ వచ్చేసింది. సరదాగా మేమైతే ఒక మంచి ప్లేస్ని డిసైడ్ చేసేసుకున్నాము. మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్దామని డిసైడ్ అయిపోయాము. సో అయితే ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి 45 to 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి ప్లేస్ని అయితే డిసైడ్ చేసుకున్నాం. అది ఎక్కడో కాదండి, మనకి ఒక 1 hour జర్నీ పడుతుంది. దాని పేరు కన్హా శాంతివనం. అక్కడ ఏంటంటే చాలా పచ్చదనంతో కూడుకుని ఉన్న ఒక వాతావరణము, మంచి ప్లేస్. మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ నేచర్కి కనెక్ట్ అవుతాము. సో చాలా బాగుంటుంది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. ఇక్కడ ఒక 1,00,000 మంది పైగా కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు. అంత పెద్ద స్పేసు, 1400 ఎకరాస్లో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఇంటర్నేషనల్గా చాలామంది వచ్చి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ నేచర్కి కనెక్ట్ అయ్యి అక్కడ చాలామంది లైక్ సమ్ ఫోటో షూట్స్ అని, సమ్ వీడియోస్ అని కూడా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నేచర్ అంతా బాగుంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో అక్కడ యాత్రా గార్డెన్ అని కూడా ఒక మంచి ప్లేస్ ఉంది. లోపల మంచి ప్లేస్ చెడ్డ ప్లేస్ అని కాదండి, అసలు ఆ 14 ఎకరస్లో కూడా వాళ్ళు ఎలా డెడికేట్గా కట్టారు అంటే అసలు ఎక్సలెంట్. మనం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అక్కడి నుంచి రావాలని కూడా అనిపించదు. అంత ప్రశాంతమైన వాతావరణము. వెళ్ళిన వెంటనే మెడిటేషన్ చేసుకోవాలనిపించింది. నేనైతే మంచిగా మెడిటేషన్ చేసుకున్నాను. అక్కడి నుంచి అయితే రావాలని కూడా అనిపించలేదు. బట్ ఇక్కడైతే మనకి సమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. 1 week వరకు మనకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 1 week తర్వాత మినిమం ఛార్జెస్ నామమాత్రంగా తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని రోజులైనా ఉండి మెడిటేషన్ చేసుకోవచ్చు. మనకి ఉన్న బడ్జెట్లోనే వాళ్ళు మన దగ్గర అమౌంట్ అయితే తీసుకుంటారు. ఫస్ట్ 1 week అయితే ఎలాంటి అమౌంట్ అయితే తీసుకోరు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 3,000కి పైగా ఉన్న ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అయితే ఉన్నాయండి. మేమైతే అవన్నీ చూసాము. అక్కడ ఒక నేచర్ యొక్క ఆ స్మెల్ కూడా, ఆ సువాసనలు వచ్చే ఆ మొక్కలు, ఆ ఫ్లవర్స్, వీటన్నిటిని కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే అసలు ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది, రావాలనిపించదు. యాక్చువల్గా మేము 1 day ప్లానింగ్ మీద వెళ్ళాం కాబట్టి 1 day ఉండి వచ్చేసాము. నెక్స్ట్ మేము ఇంకా 1 week అలా ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మేము ఇంకొకసారి వీడియో తీసి పెడతాము. ప్రతిదీ పిన్ టు పిన్ మేము వీడియో అయితే తీసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఈ రోజు వెళ్ళిన దాంట్లో ఇలా ఉంది. మేమైతే మార్నింగ్ వెళ్ళాము, నైట్ ఈవినింగ్ అలా వచ్చేసాము. మనకి హైదరాబాద్ నుంచి 1 hour కాబట్టి మనం నైట్ 7, 8 అలా బయలుదేరి వచ్చేసినా ఏం కాదు. ఒక 1 day వెళ్ళిన వాళ్ళు అకామిడేషన్కి ఏమీ అంత ఇబ్బంది పడే అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ నచ్చకపోతే, అక్కడ ప్రొవైడ్ చేసిన ఫుడ్ నచ్చకపోతే మనం అక్కడ పెద్ద క్యాంటీన్ ఒకటి ఉంటుంది, ఆ క్యాంటీన్లో కూడా ఫుడ్ తినచ్చు. మనకి ప్రతి చోట టాయిలెట్స్ ఉంటాయి అండ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సైలెన్స్గా ఉండాలి అక్కడ. అంటే మన ఇష్టం వచ్చినట్లు అది ఉండకూడదు. అంటే లైక్ వెహికల్స్ ఎక్కువ సౌండ్తో తీసుకెళ్ళడం, అండ్ బైక్స్ కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళడం, అండ్ కార్స్లో ఫాస్ట్గా వెళ్ళడం అనేవి చేయకూడదు. ఎందుకంటే ఒక మెడిటేషన్ సెంటర్ కాబట్టి మనం ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఎలాగైతే అనిపిస్తుందో మన ద్వారా కూడా వేరే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో కనుక చాలా మనము అక్కడికి వెళ్ళామంటే ఆ నేచర్కి కనెక్ట్ అయి ఉంటాము. అట్ ద సేమ్ టైం అక్కడ ఫ్లవర్స్ని చూస్తూ, అక్కడ పక్షుల యొక్క ఆ కిలకిలలు వింటూ, ఒక సంగీతం వింటూ మెడిటేషన్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. వాట్ ఎవర్ మీ ఇష్టము. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటే మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ నేచర్కి కనెక్ట్ అవ్వాలంటే నేచర్కి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ బాపూజీ గారు స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇది చాలా నచ్చింది నాకైతే. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే లోపల ఏమీ లేదేమో, జస్ట్ ఏదో సంథింగ్ ఉంది అనుకున్నాను. బట్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంటే సగం దూరం వరకు మామూలుగా వాకబుల్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పటికి ఒక లోతుగా ఉన్న దాంట్లోని బాపూజీ గారి విగ్రహం అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ ఋషులు అందరూ ఉన్నాయి. అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ అండి. ఎవరైనా సరదాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. సూపర్ ప్లేసు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ ఎంట్రీ ఫీజు అంటే ఏం లేదు, నో ఎంట్రీ ఫీజ్ అని చెప్పా కదా. 1 వారం రోజులైతే ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండాలన్నా మినిమం ఛార్జెస్ నామమాత్రంగానే తీసుకుంటారు.
సో ఎక్సలెంట్ అండ్ డీసెంట్. మనకి ఈ సిటీలో ఉండి డైలీ వర్క్ ప్రెజర్తోని అండ్ ఈ నాయిస్ తోటి మనం కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తాం కదా. సో ఇలాంటప్పుడు సరదాగా వీకెండ్స్లో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసిన, ఒకవేళ సెలవు పెట్టుకుని 1 వీక్ ఉన్నా ఉండొచ్చు. సో ఇదండి మేమైతే ఈ వీక్ సరదాగా వెళ్ళొచ్చిన ప్లేస్. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కొత్త ప్లేస్తో అండ్ మంచి వీడియోతో మీకైతే మంచి అప్డేట్స్ ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.